విషయమే అధ్యక్ష. సీఎం కాశిరెడ్డి నాయన క్షేత్రం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం. గతంలో ఆయనకు అవధూత అనే పేరు ఉండేది అధ్యక్ష. అంటే ఇక్కడ కనపడతాడు ఎక్కడైనా కనపడతాడని అక్కడ నానుండే అధ్యక్ష. దీన్ని గమనించిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు విజయవేముల వీరారెడ్డి గారు టీడీపీ గతంలో మంత్రిగా పనిచేసిన అధ్యక్ష, వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడితే ఆయన 1995లో చనిపోతే 3 ఏళ్ల తర్వాత దాని మండలంగా ఆయన పేరుతో మండలంగా డిక్లేర్ చేశారు అధ్యక్ష బద్వేల్ నియోజకవర్గం. అక్కడ వాస్తవానికైతే ఇది అటవీ జోను, టైగర్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేసినది వాస్తవం అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా రికమెండ్ చేసి లేదు దానికి నివారణ ఇవ్వాలా, ఒక 33 ఎకరాలు కేటాయించాలా, మీకు కేవలం 10 ఎకరాలే అని అభ్యర్థన కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఆమె చెప్పినట్టు లోకేష్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యి నేను కట్టడం తొలగించారు, అధికారులపైన యాక్షన్ అంటే అది వాస్తవం కాదు అధ్యక్ష. అధికారులు ఏం చేస్తారు అధ్యక్ష, పైనుంచి ఒత్తిడి, అది ప్రైమ్ మినిస్టర్ గారే దానికి అటాచ్మెంట్. కాకపోతే మన ప్రభుత్వం గట్టిగా ప్రభుత్వం గారు ఇప్పుడు మనతో ఎన్డీఏ గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి దానికి ఎగ్జామ్షన్ మేము ఆ ల్యాండ్కు తగ్గట్టుగా ల్యాండ్స్ అలొకేషన్ ఇస్తామని ప్లస్ డెవలప్మెంట్ రేటు కూడా మేమే కట్టిస్తామని ప్రపోజల్ కూడా పంపడం జరిగింది అధ్యక్ష. గౌరవ పురంధేశ్వరి గారు కూడా నేను మార్నింగ్ మాట్లాడితే నేను భూపేంద్ర యాదవ్ అని తగిన మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడతాను ఈ రోజని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మీ ద్వారా చెప్పే అప్పీలు కాబట్టి ఇటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సిన అవసరం